అసలు ముఖ్యంగా కోయ గురూజీ అంటే అసలు మిమ్మల్ని మేము ఎలా నమ్మాలి? మా తాతల కాలం నుంచి మేము కోయ రాజులు. తాతల కాలం నుంచి కూడా అడవిలో పుట్టి అడవిలో పెరిగి అడవిలో ఉంటాం కాబట్టి ప్రతి ఒక్క విషయంలో అంటే డాక్టర్ కన్నా గొప్పోళ్ళేంటి మీరు? డాక్టర్ కంటే మేము గొప్పలోనే చెప్పలే. అంటే శాస్త్రాలు వేరు సైన్స్ వేరు అంటారా? శాస్త్ర ప్రకారం తాతల కాంచి నమ్మేది శాస్త్రమే. వశీకరణం అంటే ఏంటి? ఈ కాలంలో అవి నమ్మే వాళ్ళు ఉన్నారా? వశీకరణ ఏంటంటే ఇప్పుడు ఎక్కువ శాతం అదే ఉందమ్మా. ఎందుకంటే భార్య భర్తలకి సమస్యలు, భార్య భర్తలు ఎక్కువ శాతం అయ్యే జరుగుతున్నాయి ఇప్పుడు. ఈ అంజనాలు అంటారు, ఈ అంజనాలు కట్టంగానే అన్ని రోగాలు తగ్గిపోతాయి అంటారా? ఇప్పుడు మంత్రాలకి చింతకాయలు రాలేదు అనేది సామెత. ఇది వేరంటారు, సంజీవి వేరంటారు. సంజీవి వేరంటే ఇది మా తాతల కాలంలో ఏం చేసేవాళ్ళంటే ఎలాంటి సమస్యలు కూడా మనకు ఎదురు రావు. మనం చూసిన వాళ్ళు శత్రువు లాంటి వాడు కూడా మిత్రులు అవుతాడు. ముఖ్యంగా మాట్లాడుకునేది ఏంటంటే చేతబడి. అసలు చేతబడి అనేది ఉందా? అసలు నమ్ముతారా ఎవరైనా? చేతబడి ఉందా అని అడిగావు. చేతబడి ఉన్నది ఎవరికి వాళ్ళకి కళ్ళకి కనపడదు. చేతబడి చేసే విధానం ఏంటంటే అమావాస రాత్రి 12 గంటల నుంచి 1 గంట 2 గంటల లోపే చేయాలి. ఆ టైంలో శాస్త్రం. అన్నంలో కలిపి మందు పెట్టడం, లేకపోతే జ్యూసుల్లో కలిపి మందు పెట్టడం ఎక్కువగా వింటూ ఉంటాం. వీటికి విరుగుడు, అసలు ఆ మందు పెట్టడం అనేది నిజమేనా? వీటికి విరుగుడు కూడా ఉంటుందా? అయితే దాన్ని మరుగు మందు అంటారమ్మా. ఇప్పుడు చాలా మంది ఈ కాలంలో పెళ్లిళ్ళు అవటమే చాలా కష్టంగా ఉంటది, అయిన తర్వాత సఖ్యంగా ఉండరు. ఇటువంటి వాళ్ళు కూడా ఎక్కువ వస్తుంటారా? ఇప్పుడు వాళ్ళే ఎక్కువ వస్తురుగా. ఎందుకంటే అంటే ఇవన్నీ కూడా మూఢనమ్మకాలు తెలిసిన వాళ్ళే నమ్ముతారా అంటారు కదా, చదువుకున్న వాళ్ళు కూడా నమ్ముతారా? చదువుకున్న వాళ్ళే వస్తారు తల్లి, పెద్ద పెద్ద వాళ్ళు. చదువుకి దీనికి సంబంధం లేదమ్మా. ఒకప్పుడు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు జ్వరం వచ్చిందంటే చాలు ఏమనేవాళ్ళు? దిష్టి తగిలిందని, లేకపోతే ఏదో జరిగిందని, లేకపోతే దిష్టి నిమ్మకాయలు దాటారని, ఇలా రకరకాలుగా అనుకునేవాళ్ళు. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, అది ఇందాక నేను ఏమన్నాను అంటే ఒకప్పుడు అన్నా, మరి ఇప్పుడు అలా దిష్టిలు, నెక్స్ట్ వశీకరణం, అంజనం, చేతబడి అనే మాటలు ఈ మధ్య కాలంలో మళ్ళీ వింటున్నాం. అసలు ఇవన్నీ అంటే ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అనుకున్న విషయంలో ముఖ్యంగా ఈరోజు కనకదుర్గ జ్యోతిష్యాలయం కోయ గురూజీ లక్ష్మణరాజు గారితో ఉన్నాం. అసలు ఈ మూడింటి గురించి వివరంగా అడిగి తెలుసుకుందాం. గురూజీ నమస్తే. నమస్తే అమ్మా. ఇప్పుడు నేను అందరిలా ప్రశ్నలు వేయను మిమ్మల్ని. నాకున్న అనుమానాలన్నీ మీ దగ్గర నివృత్తి చేసుకుని వెళ్తా. ఓకే తల్లి. ఓకే, మీకైతే ఫేవర్గా నేను క్వశ్చన్స్ అయితే అడగను. అందుకు మీకు ఇష్టమైతేనే కార్యక్రమంలోకి వెళ్దాం, లేకపోతే లేదు. ఓకే తల్లి, ఇంతవరకు మీరు వచ్చారు కదా, మీడియా వాళ్ళు, పెద్ద మీడియా మీది, మీరు వచ్చారు, మమ్మల్ని కనుక్కుంటానికి వచ్చారు. కాదంటే బాగోదు కదా తల్లి. మీ సందేహం ఏదున్నా మీకు ఏం కావాలని అడగండి, దేనికైనా సమాధానం చెప్తా. ఓకే, అసలు ముఖ్యంగా కోయ గురూజీ అంటే అసలు మిమ్మల్ని మేము ఎలా నమ్మాలి? అంటే అమ్మా, కోయ గురూజీ అంటే మా తాతల కాలం నుంచి మేము కోయ రాజులు. ఎందుకంటే మా తాతలు, మా నాన్న ఇంతకుముందు మేము ఇట్లా ఆఫీసులు పెట్టుకొని కూర్చొని చెప్పేది కాదు. ఎందుకంటే ఇట్లా తలపాగా కట్టుకొని ఈక పెట్టుకొని మేము పెద్ద పెద్ద ఆఫీసులలోకి వెళ్తుంటాం, దొరల దగ్గరికి వెళ్తాం. వెళ్ళి వాళ్ళ ఆఫీసులో కలిసి రాజకీయ నాయకులు కానీ, పెద్ద పెద్ద బిజినెస్ వ్యక్తులు కానీ, పెద్ద పెద్ద దొరల దగ్గరికి వెళ్ళి మేము కొన్ని చెబుతుంటాం. వాళ్ళకి సమస్యలు, ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మేము కోయ రాజులం అని చెప్పి మేమే డైరెక్ట్గా వెళ్ళి కలుస్తాం. పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర కలిసి ఆఫీసులలో కానీ పెద్ద పెద్ద వాళ్ళు కలిసేవాళ్ళం. అయితే ఇప్పుడు ఆఫీసులలోకి వెళ్ళాలంటే ఈ డ్రెస్సుల నుంచి పంపిరుగా, దానివల్ల ఇట్లా ఆఫీసులు పెట్టుకొని ఇట్లా కూర్చొని కొన్ని విషయాలు మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి నమ్మకం ఉండాలి కదా తల్లి. నమ్మకంతో ఎవరు వచ్చినా వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉన్నా వాళ్ళకి మేము చెబుతాం, చెప్పి చూస్తాం. దానికే మేము కోయ రాజులు చెబుతారు. ఎందుకంటే మేము తాతల కాలం నుంచి కూడా అడవిలో పుట్టి అడవిలో పెరిగి అడవిలో ఉంటాం కాబట్టి ప్రతి ఒక్క విషయంలో మీరు అన్న దాంట్లో చెట్ల గురించి కానీ, వేర్ల గురించి కానీ, ఆకుల గురించి కానీ ప్రతిదానికి మాకు తెలుసు. ఎందుకంటే ఇంతకుముందు మా తాతల కాలంలో కూడా అడవిలో ఉన్నప్పుడు చిన్నపిల్లలు భయపడ్డా బాలగ్రహాలు కానీ, దడుపు కానీ అలాంటి వాటికి మా తాతలు కూడా యంత్రాలు కట్టేవాళ్ళు, ఏర్లు కట్టేవాళ్ళం. కొన్ని చెట్టు పసరలు కానీ అన్నీ మాకు తెలుసు. ఎందుకంటే మాకు ఏ చెట్టు పసర పోస్తే
ఏదైనా పచ్చ కామిర్లు కానీ అలాంటి వాటికి మొఖాల నొప్పులు, పిల్లలు లేని వాళ్ళకి, లేడీస్కి కొంతమందికి గర్భంలో నొప్పి వస్తుంది, అలాంటి నొప్పులు కానీ, డేట్ సరిగా రాకపోయినా, తెల్లబట్ట ఎర్రబట్ట అలాంటి ప్రాబ్లాలకి మాకు చెట్టు కిరీలతో పోసి మందు పోసేవాళ్ళం, కొన్ని చేసేవాళ్ళం. అట్లాగే కొన్ని దడుపు, చిన్నపిల్లలు భయపడతారు, ఏడుస్తుంటారు, పాలు తాగరు, అన్నం తినరు, అది కూడా కొన్ని గ్రహాలు అంటారు, బాలగ్రహాలు, అవి కూడా చేస్తుంటాం. అందుకే మేము కోయిరాజులు అని మమ్మల్ని పిలుస్తారు. అంటే డాక్టర్ కన్నా గొప్పోళ్ళేంటి మీరు? డాక్టర్ కంటే మేము గొప్పవాళ్ళని చెప్పలే, ఎందుకంటే డాక్టర్ వేరు, వాళ్ళు మా గొప్ప చదువుకున్న వాళ్ళు, పెద్దవాళ్ళు డాక్టర్లు, కానీ డాక్టర్లకి మాకు సంబంధం ఉండదు. ఎందుకంటే మీ అమ్మవారు పూజారులు, దుర్గా భక్తులు. అంటే మొత్తం మీరేనా ఏం చేస్తే ఇంకా డాక్టర్ అట్లా కాదు, అట్లా డాక్టర్ మనం ఎప్పుడు తప్పు అనొద్దు. డాక్టర్లు గొప్పవాళ్ళు, చదువుకున్న వాళ్ళు, విద్యానస్తులు గొప్పవాళ్ళు, వాళ్ళు గొప్ప వాళ్ళ విషయం వేరు. మేము చేసేది ఏంటంటే కొన్ని చెడు గ్రహాలకి. డాక్టర్ చేసేదంతా మేము చేస్తామని చెప్పను. కొన్ని శాస్త్రాలు వేరు, సైన్స్ వేరంటారా? శాస్త్ర ప్రకారం తాతల కాంచి నమ్మేది శాస్త్రమే, అది మీకు సంబంధించింది. ఎందుకంటే ఒక గురువులు అంటే కోయ వాళ్ళంటే ఇవాళ నేను చెప్పే మాట కాదు, మా తాతల కాలం నుంచి కూడా ప్రతి ఒక్కరికి తెలుసు, పెద్దవాళ్ళకి, చదువుకున్న వాళ్ళు కూడా. ఇంతకుముందు చదువుకున్న వాళ్ళు ఇంతకుముందు అసలు ఇంగ్లీషు వైద్యం ఎక్కడమ్మా, ఇంతకుముందు మొత్తం నాటు వైద్యం కదా, చెట్లతోనే బాగుపడేది. ఇంతకుముందు పెద్దవాళ్ళు కూడా ఒక 40 సంవత్సరాలు 50 సంవత్సరాల ముందు ప్రతి ఒక్కరు చెట్టు క్రియలు, మూలికలతోటే మొగాళ్ళ నొప్పులు కానీ, ఇప్పుడులాగా అప్పుడు జబ్బులు లేవు, ఇప్పుడులాగా అప్పుడు వ్యాధులు లేవు, చాలా తక్కువ. ఇప్పుడులాగా షుగర్ వ్యాధి కానీ ఇలాంటివి చాలా అసలు లేవు. అసలుకి ఆ కాలంలో షుగర్ అంటే ఏంటో తెలియదు, కానీ ఇప్పుడు అన్ని వ్యాధులు వచ్చినాయి కాబట్టి చదువుకున్న డాక్టర్లు పెద్ద పెద్ద వాళ్ళు మెడిసిన్లు ఇస్తున్నారు, తగ్గిస్తున్నారు. అట్లాగా మేము ఆ కాలంలో మా తాతలు కానీ మా నాన్నలు కానీ ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఆ చెట్టు కిరీలతో వాళ్ళు బాగు చేశారు. ఇప్పుడు మేము కొన్ని సమస్యలు ఏదంటే మన ఆరోగ్య పరిస్థితి కానీ, ఇంట్లో బాగలేకపోయినా భార్య భర్తల సమస్యలు కానీ, పిల్లల సమస్యలు కానీ, పెద్దవాళ్ళ మాట ఎనకుండా ఉంటాం, చదువులో ఇబ్బందులు అడగటం, పెళ్లి కాకుండా ఉంటాం, ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ ఏజ్ అయినా కూడా సంబంధాలు రాక, వచ్చిన సంబంధాలు చెట్టు కాక, కరెక్ట్ లేక ఇబ్బంది పడే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళు మా దగ్గరికి వస్తారు, వచ్చినప్పుడు చూస్తాం అసలు ఏంటి సమస్య, ఈ పెళ్ళి ఎందుకు కావట్లే, తెచ్చిందా ఆడపిల్ల వయసు ఇచ్చింది కదా 21-22 కావాలా, కానీ 30 సంవత్సరాలు అవుతుంది పెళ్లి కావట్లే, అసలు సమస్య ఏంటి, దేనివల్ల ఉంది, ఏమైనా దోషాలు ఉన్నాయా అని చూసి దానికి తగ్గట్టుగా చేస్తాం, తెచ్చిన తల్లి. అట్లా ఇప్పుడు ఎక్కువగా వింటున్న మాట ఏంటంటే వశీకరణం అనేది ఎక్కువగా వింటున్నాం. అసలు వశీకరణం అంటే ఏంటి? ఈ కాలంలో అవి నమ్మేవాళ్ళు ఉన్నారా? అమ్మా, ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరు గురువు కానీ అయ్యి బ్రాహ్మణులు కానీ ప్రతి ఒక్కరు నమ్ముతారు, నమ్మకం. ఆ నమ్మకంతో వశీకరణ ఏంటంటే ఇప్పుడు ఎక్కువ శాతం అదే ఉందమ్మా. ఎందుకంటే భార్య భర్తలకి సమస్యలు, భార్య భర్తలు ఎక్కువ శాతం అయ్యే జరుగుతున్నాయి. ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత 2 పిల్లలు 3 పిల్లలు అయినాక కూడా ఆయన ఇంకొకరితో రిలీఫ్ చేసుకోవటం, ఏమో ఇంకొకరితో కలవటం, మాట్లాడటం, ఒకళ్ళ మాట ఎన్నుకోకుండా పోవటం, పిల్లల్ని సక్రంగా చూసుకోకుండా మనశ్శాంతి లేకుండా ఇబ్బంది పడే వాళ్ళు చాలా మంది. అలాంటి వాళ్ళు మన దగ్గరికి వస్తారు, గురువుగారు మా ఆయన ఉన్నాడండి, పని చేస్తాడు, గవర్నమెంట్ జాబ్ చేస్తాడు, డబ్బులు బాగానే సంపాదిస్తాడు, కానీ ఆ మాట వినడు, ఏరే వాళ్ళ మాట వింటాడు, పిల్లల్ని పట్టించుకోడు, నన్ను పట్టించుకోడు, డబ్బు పరంగానే మొత్తం ఏరే వాళ్ళతో తిరుగుతున్నాడు, ఏమిటి గురువుగారు ఇలా సమస్య మాకు చూడండి అన్నప్పుడు అది న్యాయమేగా తల్లి. అలాంటి విషయాలు మనం చేయాలా, చేసి ఆయన ఆమె మాట అయినట్టుగా భార్య భర్తల సమస్య లేకుండా ఉండేట్టుగా అదే వశీకరణం అంటారు దాన్ని. అలాంటివి చేస్తాం. ఒక మంచి అన్నప్పుడు చేయాలా, చెడు దాన్ని చేయం తెచ్చిన తల్లి. అట్లా ఇప్పుడు మంత్రాలకి చింతకాయలు రాలుతాయి అనే సామెత మీకు గుర్తే ఉంటుంది, మీకు తెలియదంటే ఏమి లేదు. మరి అలాంటిది ఈ అంజనాలు అంటారు, ఈ అంజనాలు కట్టంగానే అన్ని రోగాలు తగ్గిపోతాయి అంటారా? ఇప్పుడు మంత్రాలకి చింతకాయలు రాలేదు అనేది సామెత. చింతకాయలు మంత్రాలకు రాలవు, కానీ సమస్య తీరాలిగా. ఆ సమస్య తీరాలంటే ఇప్పుడు ఇబ్బంది పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు కుటుంబంలో ఎంత కష్టపడ్డా రూపాయి మిగలదు, వచ్చిన డబ్బు అంతా ఖర్చు అవుతుంటది, అయిన వాళ్ళు దూరం అవుతుంటారు, మన అనుకున్న వాళ్ళు మన మీద విరోధులుగా మారుతారు, అన్నదమ్ములలో సమస్యలు వస్తుంటాయి. అప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఏదన్నా మాకు ఏదో జరిగి ఉంటుంది, ఏదో మా మీద చెడు ప్రయోగం ఏదో జరిగి ఉంటుంది, దానివల్లనే మేము ఇలా ఇబ్బంది పడుతున్నాం అన్న ఒక అనుమానం వాళ్ళలో వస్తుంది. ఇప్పుడు ఎందుకంటే ఎక్కువ శాతం ఇప్పుడు అదే జరుగుతున్నాయమ్మా ప్రపంచం మొత్తం. నువ్వు అన్న చూసావా, సైన్స్ ఉందంగా మీలాంటి వాళ్ళు ఎలా నమ్ముతారు అన్నారు చూసావా, అలాంటి సమస్యలతోటే కొట్టిపెట్టాడుతున్నారు ఎంతో మంది కుటుంబాలలో. మనశ్శాంతి లేక, చెడు ప్రయోగాలు జరిగి, శాతపల్లో జరిగి, కుటుంబంలో ఇడిపోయి, మనసు సంతోషం లేకుండా ఏ పని చేయలేక, సంపాదించిన డబ్బు నిలవదు, ఇల్లు కట్టాలని ఆశ ఉంటుంది కట్టలేరు, ఎక్కడికైనా వెళ్ళాలన్నా వెళ్ళలేరు, భార్య భర్తల మధ్యలో సమస్యలు, పిల్లల మధ్యలో సమస్యలు, బిజినెస్ ముందుకు పోదు, ఏదనుకున్నా ఈ భేదాలు ఇలా జరుగుతున్నాయి. ఆరోగ్యపరంగా బాగలే. మరి ఎక్కడ పోయినా డాక్టర్ కాడిపోతే ఏమంటాడు, స్కానింగ్ చూస్తాడు, రిపోర్ట్ చేస్తాడు, అన్ని చూస్తాడు, మీకు ఏమి లేదమ్మా అన్ని బాగున్నాయి వెళ్ళండి మీరు అంటాడు. ఆయన తెలిసింది అది. ఇప్పుడు ఏదైనా సమస్య ఉంటే ఆయనకు తెలియదు కదా, ఏదైనా ఒంట్లో ప్రాబ్లం అయితే కనిపెట్టేస్తాడు ఆయన స్కానింగ్లో. కానీ ఇలాంటి చెడు ప్రభావం వల్ల జరిగిన ప్రభావం ఉంటే వాళ్ళు ఏం చేయలేరు కదా. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, గుళ్ళుకు పోతారు, పూజారుల దగ్గరికి, గురువుల దగ్గరికి, మా లాంటి వాళ్ళ దగ్గరికి, నమ్మకమైన దగ్గరికి వెళ్తారు. వెళ్ళినప్పుడు మనం చూస్తాం, ఏమైనా చూస్తాము, వాళ్ళ ఒంట్లో ఏమన్నా ప్రాబ్లం ఉందా, దేనివల్ల ఇలా జరుగుతుందో, వాళ్ళకి ఈ సమస్య ఏంటి, కరెక్టా కాదా
అని మనం చూసినప్పుడు అలాంటి సమస్యలు వాళ్ళకు ఉంటే దానికి మనం చేస్తాం. ఒక మంచి విషయం చేయాలిగమ్మా, కొన్ని చెట్లు ఇట్లా ఉంటాయి మా దగ్గర వశీకరణాలు విషయం తల్లి, ఇది వేరు అంటారు, సంజీవి వేరు అంటారు. సంజీవి వేరు అంటే ఇది మా తాతల కాలంలో ఏం చేసేవాళ్ళంటే మన ఈ చెయ్యి అట్లా కట్ చేసి లోన పెట్టేస్తారు, తొడలో కట్ చేసి తొడలో పెడతారు. అప్పుడు ఎలాంటి సమస్యలు కూడా మనకు ఎదురు రావు. మనం చూసిన వాళ్ళు శత్రువు లాంటి వాడు కూడా మిత్రుడు అవుతాడు, శత్రువు లాంటి వాడు కూడా మిత్రుడు అవుతాం. మన మాట వినటం అంటే మంచికి, చెడుకు కాదు. మరి ఇప్పుడైతే ఎలా కడతారు అది? ఇప్పుడు మనం దాన్ని తాయితలు వేసేస్తాం. ఇప్పుడు అట్లా చేస్తే కరెక్ట్గా ఉంటుంది. తాయితలు వేసినప్పుడే అది వాళ్ళు కట్టుకుంటారు. అది కట్టుకున్నప్పుడు సభావస్యం అంటారు దీన్ని. సభావస్యం ముట్టుకోవచ్చా? పట్టుకోవచ్చు, ఏముందమ్మా చూడవచ్చు, మీరు కూడా చూడవచ్చు. పెద్దవాళ్ళు మిమ్మల్ని కాదంటావా? తెలిసిందా? ఇది మన దగ్గర ఉంటే మనకి ఎలాంటి గ్రహాలు కానీ ఎలాంటి చెడు ప్రయోగాలు కానీ మనకు చెడు మన దగ్గరికి రాదు. కన్ను దృష్టి కానీ నర దృష్టి కానీ నరపేడ కానీ ఆ జన ప్రభావం అనేది కూడా మనకు దూరం అవుతుంది. అలాంటి వశీకరణాలు మా దగ్గర ఎన్నో ఉంటాయి. ఎందుకంటే కోయి వాళ్ళం కాబట్టి ఒక్కొక్క ఏరు దేనికి పనికి వస్తుంది, ఒక్కొక్క చెట్టు దేనికి పనికి వస్తుంది. ఈ చెట్టు పెట్టుకుంటే కుటుంబంలో మనకు అయ్యే పనులు మంచి మంచి పనులు కావటం కానీ మనకు ఎదురు లేకుండా ఆఫీసులో కానీ ఇంట్లో కానీ భార్య భర్తల సమస్యలు కానీ పిల్లల సమస్యలు కానీ కంపెనీ విషయాలలో కానీ వర్క్ చేసే కాడ కానీ మనకి ఎలాంటి సమస్య లేకుండా అంటే చెడుకు కాదు మంచి జరుగుతానికి కొన్ని మనం తయారు చేస్తున్నాం. సరే, మీరు చెప్పినట్టే దీనివల్ల సమస్యలన్నీ తీరతాయని మీరు చెప్పారు. కొన్ని సమస్యలు అన్ని కాకపోయినా కొన్ని సమస్యలు తీరతాయి గ్యారెంటీగా. అంటే ఈ దిష్టి లాంటి లేకపోతే ఇందాక మీరు చెప్పినట్టు వశీకరణ లాంటి చెడు ప్రభావాలు ఉన్నాయి, తగ్గుతాయి. మరి ఇవి కావాలి అనుకున్న వాళ్ళు అందరూ ఇక్కడికి రాలేరు. అటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు అలాంటి వాళ్ళంటే మనం రాని వాళ్ళకి ఏం చేయలేం కదా తల్లి. అంటే ఫోన్ ద్వారా ఏమన్నా చెబుతా. ఇప్పుడు మీరు అడిగారు, మీకు చెప్పాను, ఎవరన్నా కావాల్సిన వాళ్ళు మనకు డైరెక్ట్ ఫోన్ చేస్తారు. గురువు గారు మాకు ఇలా సమస్యలు ఉన్నాయండి, మీరు చెప్పారు కదా, మరి అది మీ ఎక్కడ అని ఒకసారి రమ్మని చెప్తాం. మనం వాళ్ళు నేరుగా వచ్చినప్పుడు వాళ్ళ సమస్య అడుగుతాం. అసలు ఏంటి మీ ఇబ్బంది ఏంటి, ఇంట్లో ఎలా ఉంది, సమస్యలు అడిగి దానికి ఏం కావాలి, ఇది కావాలా, ఏరేది కావాలా, ఇంకేమన్నా వాళ్ళ మీద ప్రయోగం జరిగిందా, అది ఏ రకంగా జరిగింది, అది వాళ్ళ ఇంట్లో మనం మనిషిని చూసినప్పుడే తెలిసిపోతుంది. అంటే ఫోన్ ద్వారా కాంటాక్ట్ అవ్వడానికి అవదా? ఫోన్లో కూడా చెప్తుంది తల్లి. ఫోన్లో కూడా వాళ్ళు ఫోటో పంపిస్తారు మనకి. ఎందుకంటే చాలా మంది బయట దేశాలు ఉన్నారు, దుబాయ్ కానీ మలేషియా సింగపూర్ లండన్, అక్కడికి మాకు కాల్ చేస్తారు. కాల్ చేసి గురువు గారు మాకు ఈ సమస్యలు ఉన్నాయండి, మీ దేశంలో సెట్ అయ్యాం, అక్కడికి పోయి కానీ కొన్ని సమస్యలు కావటం, మాకు డబ్బు పరంగా ఇబ్బందులు కావటం, ఇండియాలో మాకు ఇన్ని బాధలు ఉన్నాయి, ఇక్కడ మేము చదువుకుంటానికి వచ్చాం, ఉద్యోగం చేస్తున్నాం కానీ అక్కడ అనుకూలంగా లేదండి, మాకు ఏదైనా చెయ్యండి గురువు గారు అని మాకు ఫోన్ చేస్తారు. అప్పుడు మనం ఏమవుతాం కదా, వాళ్ళు రాలేరు కదా, వాళ్ళు ఫోటో పంపిస్తారు. ఆ ఫోటో పంపించినప్పుడు దాని మీద మనం అంజనీ వేస్తాం. అంజనం అంటే మీకు నేను చూపిస్తా. అంజనం అనేది కూడా ఒక నల్లగా ఉంటుంది మా దగ్గర. ఆ అంజనం అనేది కూడా మన చేతుల్లో కానీ అరిటాకు మీద కమలపాకు మీద కానీ వేస్తాం, వేసి చూస్తాం. చూసినప్పుడు అది ఎలాంటి సమస్య అయినా అంజనంలో మాకు కనపడిపోద్ది. వాళ్ళకి ఏమైనా ప్రయోగం జరిగిందా, లేదా నరదిష్టి వల్ల జరిగిందా, వాళ్ళ ఆరోగ్య సమస్యలా, అలాంటివి మనం ఏదైనా చూస్తాం. చూసి దానికి ఏం చేయాలి, ఏ రకంగా చేయాలి అని పనులు వాళ్ళు అక్కడ ఉన్నా కూడా మనం చేసి కొరియర్ ద్వారా పంపిస్తాం. వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరైనా వచ్చినా అది ఇచ్చి పంపిస్తాం, అవి మనం చేయగలుగుతాం. ఇప్పుడు మన ఇండియాలో కూడా తమిళనాడులో ఎంతోమంది ఉన్నారు, మన తెలుగు వాళ్ళు తమిళనాడులో ఉన్నారు, మన తెలంగాణ ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు, ఎక్కడి నుంచో ఉన్నారు. ఆ దూరం నుంచి రావాలంటే కొంతమంది వస్తారు, కొంతమంది రారు. దానివల్ల పౌన్లో కూడా చేస్తా తల్లి. అది ముఖ్యంగా మాట్లాడుకునేది ఏంటంటే చేతబడి. అసలు చేతబడి అనేది ఉందా? అసలు నమ్ముతారా ఎవరైనా? అమ్మా, శాతపడి గురించి నువ్వు అడిగావు, శాతపడి ఉందా అని అడిగావు. శాతపడి ఉన్నది ఎవరికి వాళ్ళ కళ్ళకి కనపడదు. ఇప్పుడు మనం శాతపడి మనం చేయాలంటే కళ్ళకి కనపడేది కాదు, అది కష్టపడే వాళ్ళకు తెలుస్తుంది. ఇప్పుడు నువ్వు అడిగు కదా శాతపడి ఎవరు నమ్మరంటే గురువు గారు అన్నావు, నిజం మాట అది. కానీ ఎక్కువ శాతం నమ్మకుండా ఉండే వాళ్ళకే ఇబ్బందులు ఎక్కువైతుంటాయి. ఇబ్బందులు అంటే వాళ్ళకి ఏమవుతుంటాయి, ఇంట్లో మొత్తం చికాకులు, ఆరోగ్యాలు బాగలేకుండా ఉంటాం, పిల్లల సమస్యలు, పెళ్లి కాకుండా ఉంటాం, ఆస్తులు తగాదులు రావటం, సొంతం సంబంధించిన వాళ్ళే, దగ్గర వాళ్ళే, పాలి వాళ్ళే కొన్ని ప్రయోగాలు చేస్తున్నది వాళ్ళ ఎదుగుదలగా వాళ్ళకి వారవక, వీళ్ళు బాగా సంపాదిస్తున్నారు, పైకి వస్తున్నారు, మనకంటే ముందుకు పోతున్నారు, ఇలా ఎదుగుదల ఉండకుండా చేయాలని చెప్పి కొంతమంది చేస్తారు. కానీ అందరూ చేయలేది. ఎవరి వల్ల ఎవరు పడితే వాళ్ళు చేయాలంటే వాళ్ళ వల్ల కాదు. కానీ అందరూ మంచి వాళ్ళని చెప్పలేం కదా తల్లి. ఇప్పుడు ఎక్కువ శాతం వరకు చూస్తే 100లో 70 మంది మంచోళ్ళు ఉంటే 30 మంది చెడ్డోళ్ళు ఉంటారు, తెచ్చిందని. అలాంటి వాళ్ళు చేస్తారు ఆ పని. ఆ పని చేసినప్పుడు ఏమైతే ఈ సమస్యలన్నీ వీళ్ళకి వస్తాయి. ఏది ఇంట్లో ముందుకు పోలేకపోవటం, అనుకున్నవి జరగకుండా ఉంటాం, డబ్బులు వచ్చినా మిగలకుండా ఉంటాం, ఆరోగ్య సమస్యలు రావటం, పండుకుంటే పిచ్చి పిచ్చి కళలు రావటం, నిద్ర పట్టకుండా ఉంటాం, ఆకలి కాకుండా ఉంటాం, ఎన్ని ఇబ్బందులు. ఈ ఇబ్బందులు ఎన్ని వాళ్ళు ఏం చేస్తారు, డాక్టర్ కాడికి పోతారు, అక్కడ పని కాదు. అప్పుడు వాళ్ళకి ఏం చేయాలి, తప్పదుగా వెళ్ళాలిగా,
అప్పుడు మా లాంటి గురువుల దగ్గరికి వస్తాం, గురువు గారు మాకు ఈ సమస్యలు ఉన్నాయండి, ఇలా ఉన్నాయి అన్నప్పుడు వాళ్ళ మీద చెడు ప్రయోగం జరిగిందా, శాతపడి జరిగిందా. శాతపడి చేసే విధానం ఏంటంటే అమావాస రాత్రి 12 నుంచి 1 గంట 2 గంటల లోపే చేయాలి. ఆ టైంలో శాస్త్రం. చెడు చేసేవాళ్ళు మంచి చేసేవాళ్ళు ఆ పని చేయరు. చెడు చేసేవాళ్ళు అవతల కుటుంబాన్ని దెబ్బ కొట్టాలి, వాళ్ళ ఎదుగుదల ఆపాలి, వాళ్ళ భార్య భర్తల మధ్యలో సమస్యలు పెట్టాలి, పిల్లల మధ్యలో సమస్యలు పెట్టాలి, ఒకరి మాట ఒకరు వినకుండా చేసుకోవాలి, భార్య భర్త మాట వినకూడదు, భర్త భార్య మాట వినకూడదు, వాళ్ళు ఇడిపోవాలి అని చేసేవాళ్ళు ఉంటారు. అంటే కొంతమంది అత్తలు చేస్తారు, కొంతమంది మామలు చేస్తారు, అయిన వాళ్ళు చేస్తారు, తల్లిదండ్రులు చేస్తారు. ఒకళ్ళని చెప్పకూడదు. మా కాడికి వస్తుంటారమ్మా, మా స్వామి మా అమ్మాయి పెళ్ళి అయిందండి, 2 సంవత్సరాలు అయింది, అబ్బాయి ఇచ్చిపెట్టిపోయాడు, ఇంతవరకు రావట్లే. పిలిస్తే ఫోన్ ఎత్తాడు, ఏమెత్తాడు, అసలు వాళ్ళ అమ్మ నాన్న కూడా పట్టించుకోవట్లేదు. ఏంటంటే మా అమ్మాయికి ఈ సమస్య అని అడుగుతారు. మనం చూస్తే వాళ్ళకి ఎవరికైనా ఒక ఇష్టం లేని వాళ్ళు చేస్తారు. అది భర్త కన్నా ఇష్టం లేకుండా పోవచ్చు, వాళ్ళ అమ్మ నాన్న కన్నా కాకుండా పోవచ్చు. అలాంటి ఇష్టం లేని వాళ్ళే ఇలాంటి ప్రయోగాలు చేసి మా అబ్బాయి ఆ అమ్మాయి మీద ఇష్టం ఉండకూడదు, మొత్తానికి ఆ అమ్మాయిని మర్చిపోవాలి, ఆ అమ్మాయి దగ్గరికి పోకూడదు అని చేస్తారు. అప్పుడు మనం చూస్తాం అలాంటివి కనపడేటప్పుడు మనం చెబుతాం, అమ్మ ఇలాంటి సమస్య జరిగింది, ఈ సమస్య తీసేస్తే మీ అమ్మాయికి కొంచెం పోయే అవకాశం ఉంది, కానీ పోయినా అక్కడ మంచిగా ఉంటుందో ఉండదో ముందు అది చూసుకోండి. ఇప్పుడు ఇష్టం లేని కాడికి మనం పోయి ఇబ్బంది పడి మనం బాధపడతాం కరెక్ట్ కాదు కదా. అది ముందే మీరు ఆలోచించుకోవడమా ఇలాంటి సమస్య ఉంది, దీన్ని తీసేసి తీసేసి వాళ్ళ అబ్బాయి మనసు మారి వాళ్ళ భార్యను తీసుకొని వాళ్ళు బతికేట్టుగా మంచి చేద్దాం అని చెబుతాం. చెప్పినప్పుడు చేసినప్పుడే ఆ సమస్య పోద్ది. అంటే నువ్వు చెప్పినట్టుగా ఆ సమస్య ఉన్న వాళ్ళకే తెలుస్తుంది, లేని వాళ్ళకి ఏం అర్థం కాదు. ఇప్పుడు మనం ఆ సమస్యతో మనం ఇబ్బంది పడుతున్నాం కాబట్టి దాన్ని మనం గుర్తుపట్టాల్సి వస్తుంది. అది తల్లి మీరు అడిగిన దానికి అలా ఉంటుంది తల్లి. అప్పుడే వాళ్ళకి నమ్మకం కలుగుతుంది. ఆ నమ్మకం లేని వాళ్ళు ఎవరు మన దగ్గరికి రారుగా. సమస్యలు ఉన్నవాళ్ళు, కష్టాలు పడేవాళ్ళు, ఆ బాధల నుంచి బయటికి రాకుండా ఉండే వాళ్ళకే అది తెలుస్తుంది దాని గురించి. అది నెక్స్ట్ అన్నంలో కలిపి మందు పెట్టడం, లేకపోతే జ్యూసుల్లో కలిపి మందు పెట్టడం ఎక్కువగా వింటూ ఉంటాం. వీటికి విరుగుడు అసలు ఆ మందు పెట్టడం అనేది నిజమేనా? వీటికి విరుగుడు కూడా ఉంటుందా? అయితే దాన్ని మరుగు మందు అంటారమ్మా. మరుగు మందు అంటారు దాన్ని. మీరు అడిగింది వాస్తవమే. ఇంతకుముందు ఎక్కువ ఉన్నాయంటారు, ఇప్పుడు ఉంది. ఇప్పుడు ఉన్నాయి తల్లి. అంటే అందరూ చేయలేరు, అదే అందరూ పెట్టరు. మరుగు మందు అనేది ఉన్నాయా? అది మరుగు మందు ఉంది. ఎందుకు నేను చేస్తారంటే వాళ్ళు భర్త మాట వినాలి, పిల్లలకి పెట్టరు, ఎవరు పిల్లలకి పెట్టరు కానీ భర్త నా మాట వినాలి, వేరే వాళ్ళ బట్టి తిరగకూడదు, నన్ను మంచిగా చూసుకోవాలి, వేరే వాళ్ళని వశపరచుకోవడానికి అట్లా వాళ్ళు అలాంటి దానికి యూజ్ చేస్తారు. అది ఆ చేసినప్పుడు అట్లా వాళ్ళకి ఏమైతుందంటే అది కరెక్టే, వాళ్ళు చేసే దాంట్లో కొన్ని మందులు పనిచేస్తాయి, కొన్ని పని చేయకపోతే ఏమైతే ఆయనకి ఆరోగ్యం బాగుండి ఉంటాం, ఎండిపోవటం, ఆకలి కాకుండా ఉంటాం, పిచ్చోళ్ళక కావటం, కోపం ఎక్కువ రావటం, అలాంటి ఇబ్బందులు పెడుతుంటాయి. అప్పుడు వాళ్ళకే మళ్ళీ అర్థమవుతుంది, వాళ్ళ ఇరుడు వాళ్ళకి తెలియదు, పెడత వరకే తెలుసు, దానికి ఇరుడు తెలియదు. అప్పుడు ఏం చేస్తారు, మాలాంటి వాళ్ళ దగ్గరికి తెలిసిన వాళ్ళ దగ్గరికి వస్తారు. వస్తే దానికి మనం చేతుల్లో పసర పోసి చూస్తాం, అసలు మందు ఉందా లేదా, అది ఉంటే ఏ రేంజ్లో ఉంది, దేంట్లో ఉంది చూసి దానికి మళ్ళీ మందు పోసి మనం బయటకు తెప్పియాలా, లేదంటే కొన్ని చెట్ల ద్వారా బయటకు తెప్పియాలా, అది ఏ రేంజ్లో ఉంది అని చూసి దాన్ని మనం క్లీన్ చేస్తాం. అంటే ఆ వ్యక్తి మీ దగ్గరికి వచ్చిన వెంటనే మీరు ఐడెంటిఫై చేసేస్తారా? తెలిసిపోతుంది తల్లి మాకు, అది ఉందా లేదా చెప్పాను కదా నీకు. కొన్ని పసర పోస్తే దాన్ని బట్టి మనం కనిపెడతాం, వెంటనే తెలిసిపోతుంది. అలాంటి వాళ్ళు ఎంతోమంది వస్తారు మన కాడికి, వస్తుంటారు, అడుగుతుంటారు, వెళ్తుంటారు. అంటే ఇప్పుడు చాలా మంది ఈ కాలంలో పెళ్లిళ్ళు అవటమే చాలా కష్టంగా ఉంటది, అయిన తర్వాత సఖ్యంగా ఉండరు. ఇటువంటి వాళ్ళు కూడా ఎక్కువ వస్తుంటారా? ఇప్పుడు వాళ్ళే ఎక్కువ వస్తారుగా. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇదే సమస్య. ఆఫీసుకు పోతే ఏదో వాళ్ళతో మాట్లాడుతున్నా కొంతమంది నచ్చదు, మా ఆయన ఇంకోతో మాట్లాడుతున్నాడు, ఇలా తిరుగుతున్నాడు, నా మాట వినట్లేదండి అని ఆమె అనుకోవడం. ఏనేంటి మా ఆమె ఆఫీసుకు పోతుంది, ఏదో వాళ్ళతో మాట్లాడుతుంది, అటు తిరుగుతుంది, నా మాట ఎందో, నేను చెప్పిన వద్దన్నా కూడా అటే పోతుంటుంది అని ఈయనకి. అలాంటి వాళ్ళకి ఎక్కువ శాతం గొడవలు రావటం, సమస్యలు పెరగటం, విడాకుల దాకా పోవటం, కోర్టుకు వెళ్ళటం, సమస్యల వల్ల ఇడిపోవటం ఎన్నో జరుగుతున్నాయి. అట్లా ప్రేమ పెళ్లి చేసుకున్న వాళ్ళు, భార్య భర్తలు, పిల్లలు ఉండగా కూడా ఇడిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు. మన కాడికి వస్తారు, వచ్చినప్పుడు మనం చెబుతాం, అయ్యా ఇది కాదు, ఇలా ఉండాలి అని చెబుతాం. చెప్పి వాళ్ళని మధ్యగా కలిపి ఇలాంటి సమస్యలు ఇంకోసారి రాకోకుండా కొన్ని చెట్లు కానీ, కొన్ని పూజలు కానీ, వాళ్ళకి మనశ్శాంతి కలిగి మనసు మారి అలాంటి సమస్యలు పెట్టుకోకుండా మనం చేస్తాం. ఓకే, ఇప్పుడు మీకు కోపం వచ్చే ఒక మాట అడుగుతాను, మీరు కోపపడకుండా నవ్వుతూ ఆన్సర్ చేయండి. కోపం వచ్చే మాట అడుగుతారా? ఓకే, అడుగు. ఏంటంటే చాలామంది జాతకం అనేది ఎందుకు తెలుసుకుంటారు, ఫ్యూచర్లో నెక్స్ట్ ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి. మీరు చూస్తేనేమో ఇక్కడ దేవతా విగ్రహాలు పెట్టుకొని దేవుడి గురించి అసలు ఫ్యూచర్ తెలుసుకోవటం అనేదే దేవుడికి విరుద్ధం. దేవుడు ఎలా ప్లాన్ చేస్తే అలాగే జరిగిద్దన్న ఆలోచనలోంచి మీలాంటి వాళ్ళు ఇలా కోయరాజులు అని చెప్పి జనాన్ని అట్రాక్ట్ చేసుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్? అయితే అమ్మ, జాతకం మనకు దేవుడు రాసి పెట్టాడు, అలాగే జరుగుతాడు అన్నావు, అలాగే జరుగుతుందని చెప్పి మనం దేవుడు ఉన్నాడని చెప్పి గాలిలో దీపం పెడితే తాగుద్దా? మీరు అడిగిన దానికి ఇప్పుడు దేవుడు ఉన్నాడు, మనకు పుట్టించాడు దేవుడు, అది గాలిలో పెడితే కాదు కదా. యత్నం, ప్రయత్నం, దైవత్నం అంటే ఈ 3 ఉండాలా. అంటే యత్నం అంటే మనం చేసే పని,
దైవత్వం, ప్రయత్నం అంటే మన ప్రయత్నం చేయాలి, తర్వాత దేవుడు. ఈ 3 చేస్తేనే మనిషి ముందుకు పోగలుగుతుంది. తెలిసిందా? దేవుడు మనల్ని పుట్టించాలే, దేవుడే చూసుకుంటాడులే అని మనం ఉంటే పని జరగదు కదమ్మా. మనిషి చేసే ప్రయత్నం మనం చేయాలా. ఇప్పుడు సమస్యలు వచ్చినాయి, ఆ సమస్యలు దేవుడి మీద భారం వేసే ఉంటారు ప్రతి ఒక్కరు. దేవుడి మీద భారం వేయకుండా ఎవరు ఉండరు. ఆ దేవుడి మీద భారం వేసినప్పుడు ఆ సమస్య తీరాలి కదా, మరి తీరినప్పుడు తీరినప్పుడు దాంట్లో వాళ్ళు బయటకు రావాలి కదా. అట్లే ఉండి అన్ని విధాలుగా నష్టపోలేరు కదా తల్లి. ఆ సమస్య తీరాలంటే పోవాలి. ఒక అయ్యగారి దగ్గరకు పూజలో పునస్కారాలు, కొన్ని మంచిలో చెడో. ఇప్పుడు కొన్ని చెడు ప్రయోగాల వల్ల ఇబ్బంది పడే వాళ్ళు దేవుడి మీద నమ్మకం పెట్టుకొని ఉంటారు. కానీ దేవుడు చేస్తాడు మంచి అన్నప్పుడు. దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు. దేవుడు పుట్టించిన వాడు నారు పోసిన నీరు పోసినట్టు చూసివా, నువ్వు అడిగినట్టుగా దేవుడు చేస్తాడు. కానీ లేట్ అవుతుంది. మంచివాడిని దేవుడు ఇచ్చిపెట్టాడు ఎప్పటికీ, కానీ శోధిస్తుంటాడు, కష్టాలు పెడతానే ఉంటాడు, కానీ చేపట్టుకుంటాడు. ఎన్నిప్పటికీ ఇచ్చిపెట్టాడు అని. కానీ చెడ్డవాడికి లక్షలు లక్షలు వస్తుంటాయి, కోట్లు వస్తుంటాయి, ఎటుపోయినా అన్ని మంచిగా జరుగుతుంటాయి. కానీ దేవుడు మనం చేపట్టుకోడు, ఇచ్చిపెడతాడు. ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియదు, అలా జరుగుతుంటాం. అన్నప్పుడు మనం కూడా కొన్ని సమస్యలు వచ్చినప్పుడు తప్పదు, దేవుడే చూసుకుంటాడని చెప్పి దేవుడి మీద భారం వేస్తే కాదుగా తల్లి. ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి. 5 ఏళ్ళకి ఒకసారి హోమం చేస్తాడు. ఎందుకు చేస్తాడు? ఇప్పుడు దేవుడు చేస్తాడు, దేవుడే చూపించాడు, ఎందుకు లేవని ఆయన పని చేసుకోవచ్చుగా. ఎందుకు చేస్తున్నాడు హోమం? రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రాన్ని బట్టి. మీరు కేసీఆర్ గురించి అన్నారు కూడా చెప్తున్నా, అలాంటి వాళ్ళు మీ దగ్గరకు వస్తుంటారా? కొంతమంది వస్తారు, వాళ్ళ పేర్లు మనకి ఎందుకమ్మా. అసలు వస్తారు తల్లి. రాజకీయ వ్యక్తులు కూడా పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు మన కాడికి. అంటే కొంతమంది వస్తారు, కొంతమంది వాళ్ళ ఫోన్ ద్వారాగా మాట్లాడుకుంటారు. వాళ్ళు తెలిసిన వాళ్ళు పంపించి వాళ్ళ ఇళ్ళకి పిలుచుకుంటారు. కొన్ని పూజలు కానీ, కొన్ని హోమాలు కానీ వాళ్ళ ఇళ్ళకి పిలుచుకొని మాకు ఇలా జరుగుతుందండి ఇంట్లో కానీ, రాజకీయత్తంగా కానీ. అంటే ఇవన్నీ కూడా మూఢనమ్మకాలు తెలిసిన వాళ్ళే నమ్ముతారా అంటారు కదా, చదువుకున్న వాళ్ళు కూడా నమ్ముతారా? చదువుకున్న వాళ్ళే వస్తారు తల్లి, పెద్ద పెద్ద వాళ్ళు. చదువుకి దీనికి సంబంధం లేదమ్మా. చదువు జ్ఞానాన్ని పెంచుతుంది, తెలిసిందా, తెలివినిస్తుంది. కానీ సమస్యలు తీర్చదు కదా. సమస్యలు వచ్చినప్పుడు ఎంత చదువుకున్న వాళ్ళైనా కూడా దానికి పరిష్కారం చేసుకోవాలి. పరిష్కారం చేసుకున్నప్పుడే ఆ సమస్య నుంచి వాళ్ళు బయటకు రాగలుగుతారు. కాప చదువు ఉందిలే, నాకు దేవుడే చూసుకుంటారులే అని అంటే అది పని జరగదు కదా తల్లి. మనం ఏదున్నా కూడా మనం చేసేప్పుడు కొన్ని గ్రహాలు ఉన్నప్పుడు మనం దానికి తగ్గట్టుగా మనం నడుచుకోవాలి. నడుచుకున్నప్పుడే దాంట్లో నుంచి బయటకు రాగలుగుతాం. చదువు వేరు, ఇది వేరు. కష్టం వచ్చినప్పుడు డాక్టర్ కాడికి ఎందుకు వెళ్తున్నాం మనం? ఇప్పుడు ఒక ప్రాబ్లం వచ్చింది, మనకి ఈ వ్యాధి వచ్చిందని చెప్పి మనం ఎందుకు వెళ్తున్నాం? దానికి మందు ఉంటుంది, మాత్ర ఉంటుంది, జ్వరం వచ్చినప్పుడు చేయాలి కదా. అట్లాగనే కొన్ని గ్రహాలు పట్టుకున్నప్పుడు ఆ గ్రహాలకు శాంతి చేయాలా. చేసినప్పుడే మనం మంచిగా ఉంటాం. లేదంటే మనసులో ఇట్లా చికాకులు పడటం, మనసు శాంతి లేకుండా పోవటం, ఇంట్లో సమస్యలు పెరగటం, ఒకరు ఇడిపోవటం, ఎన్నో గొడవలు కావటం, కంపెనీలు ఎత్తేసుకొని పోవటం, ఆఫీసులో పనికి లేకుండా ఉండటం, చేసే పనిలో పోటీ కావటం, అన్ని ఇబ్బందులు, అన్ని సమస్యలు ఇట్లా వస్తుంటాయి. అవన్నీ రాకుండా ఉండాలంటే ఆ గ్రహాలకు మనం శాంతి చేయాలి. ఇప్పుడు నేను చెప్పాను కదా, కేసీఆర్ సార్ కూడా 5 ఏళ్ళకు ఒకసారి హోమం చేస్తాడు. రాష్ట్రం బాగుండాలని. రాష్ట్రం బాగుండాలి, మన రాష్ట్రానికి పట్టిన కర్మ పీడ పోవాలి, ప్రజలంతా మంచిగా ఉండాలి. ఆ దేవుడు ఆశీర్వాదం. ఆ చండీ హోమం అంటే మాట్లాడమ్మా, పెద్ద పెద్ద వాళ్ళు చేసుకునేది. ఆ హోమం చేసినప్పుడే మన రాష్ట్రానికి కొన్ని చెడు గ్రహాలు లేకుండా, చెడు ప్రభావాలు లేకోకుండా బాగుంటుంది. అట్లకనే ఇంట్లో వాళ్ళు కూడా కొంతమంది సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా మనం చేసుకోవాలి. చేసుకున్నప్పుడే ఆ సమస్యల నుంచి మనం బయటకు వస్తాం. అది తల్లి. అంటే ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఇందాక మీరు ఒక మాట అన్నారు, ఏంటి చాలా సమస్యలు ఎక్కువైపోయినాయి అమ్మా. మీరు అన్నట్టుగా సమస్యలు ఎక్కువైపోయినాయి. మీలాంటి కోయిరాజులు కానీ, లేకపోతే నేను అస్తమాన మాట అంటున్నానని మీరు ఏమనుకోలేదు. ఎందుకంటే దొంగ బాబాలు కానీ, లేకపోతే నేను ఆ మాట అనకూడదు, అట్లా రకరకాలుగా చాలా మంది ప్రతి సందుకు ఒక 4-5 బోర్డులు మీ సమస్యలు పరిష్కరిస్తాం అని చెప్పి. మరి మీలాంటి వాళ్ళని మీరు నమ్మాలి అంటే ఎట్లా? ఇప్పుడు అడిగింది మంచిదే అడిగావు. అయితే ఉంటారు. ఇప్పుడు అందరూ మనం చెడ్డోళ్ళని అనొద్దు, అందరూ మంచి వాళ్ళని అనొద్దు. ఇప్పుడు వాళ్ళ సమస్యల కోసం మీరు ఇప్పుడు డాక్టర్లు ఎట్టున్నారు అట్లక్కనే చెప్పేవాళ్ళు ఉంటారు. కానీ దాంట్లో వాళ్ళ టైం వచ్చినప్పుడు కొన్ని గ్రహాలు, పెద్ద పెద్ద గ్రహాలు ఉన్నప్పుడు మనం చేస్తుంటాం. మన దగ్గరికి వచ్చిన వాళ్ళు చెబుతారు తల్లి, మనం చెప్పాల్సింది కాదు అది. ఇప్పుడు మీరు నాకు ఒక ఆయన వచ్చాడు, మీరే డైరెక్ట్గా అడిగారు. నేను అసలు ఆయన వచ్చింది కూడా నేను చూడలే. ఆయన ఎవరో కూడా నాకు తెలియదు, బయటే కూర్చున్నాడు. మీరు వచ్చేప్పుడు మీరే డైరెక్ట్గా ఆయనతో మాట్లాడొచ్చారు. అట్లక్కనే బాగుపడ్డ వాళ్ళు 10 మందితో చెప్పుకుంటారు. ఇప్పుడు ఆ మంచి అనేది కూడా వాళ్ళకే తెలియాలి, మనం చెప్పుకోకూడదు. నేను మంచి చేస్తా, ఆయన మంచి చేయడు, నేనే కరెక్టు, అది కాదు. మనం చేసిన వ్యక్తులు వాళ్ళు బాగుండి వాళ్ళు 100 మందితో చెప్పుకోవాలి. ఆ 10 మంది 100 మందితో చెప్పుకోవాలి, 100 మంది ఇంకో 100 మందితో చెప్పుకోవాలి. అట్లా చెప్పుకొని వస్తేనే మనకి రైట్, వాళ్ళు బాగుండని అనుకుంటాం తప్ప నేనే చేస్తా, అవతల వాళ్ళు కరెక్ట్ కాదు అనగాలి. సమస్యలను బట్టే అన్నీ పెరుగుతుంటాయి. అంటే ఇప్పుడు చాలా మంది ఏంటి, కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే దేవుడు గుర్తుకొస్తారు. మరి ఇప్పుడు సమస్యలు వచ్చినప్పుడు మీరే గుర్తుకు రావాలి అనే గ్యారెంటీ ఏమైనా ఉందండి? తప్పదమ్మా. ఇప్పుడు మన కష్టం వచ్చినప్పుడు మన డాక్టర్ కాడికి వెళ్తామా? అట్లాగనే సమస్య వచ్చినప్పుడు, కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు తప్పదు కదా. నా కాడికనే కాదు, ఎక్కడికైనా వెళ్ళాలి. ఆ సమస్య నుంచి బయటకు పడాలంటే ఎక్కడ కొద్దిగా వెళ్ళాలి. వెళ్తేనే ఆ సమస్య నుంచి బయటకు వస్తారు. అంతే.
అంతే కదా తల్లి, తప్పదు కదా. ఇప్పుడు యాది వచ్చినోడు ఎర్రోడు అంటారు, అట్లా యాది ఉన్న టైం బాగా లేకుండా ఇబ్బందులు పడే వాళ్ళే వస్తారు. నాకు అడిగంటే కాదు, వాళ్ళు నమ్మకం ఎక్కడ కుదిరితే అక్కడికి వెళ్ళొచ్చు, వెళ్తూనే ఉంటారు. మీరు చూస్తూనే ఉంటారు, మీడియా వాళ్ళు, పెద్ద మీడియా మీది, ఎంతోమందికి వెళ్తుంటారు, ఎంతోమంది ఇంటర్వ్యూ చేస్తుంటారు, ఎంతోమంది స్వాముల దగ్గరికి పోతుంటారు, గురువుల దగ్గరికి పోతుంటారు, పెద్ద పెద్ద వాళ్ళు మీరు చూసే ఉంటారు. కానీ ఏమని చేస్తుంటాడో మీకే తెలియాలి. నేను చెప్పకూడదు నేనే గొప్పవాడిని, నేనే అన్ని చేస్తానని కాదు. నా దగ్గర కరెక్ట్ ఉందా లేదా, ఆ శక్తి ఉందా లేదా, దుర్గాదేవి శక్తి నాలో ఉందా లేదని మీకే తెలియాలి. ఎందుకంటే ఆ అమ్మవారు దేవుడితో మేము మాట్లాడతాం, ఎందుకంటే ఆ దైవంతో మాట్లాడేది మేమే. అమావాస్య టైములో, పౌర్ణమి టైములో, అలాంటి టయాలలో ఆ దుష్టగ్రహాలతో మేము పూజ చేసేటప్పుడు ఆ టైంలో మాకు అమ్మవారు కనపడతారు శక్తులు. ఆ పూజలు మేము నేర్చుకుంటేనే మేము ఇక్కడ రాగలిగాం, ఇలా చెప్పగలుగుతున్నాం, మీలాంటి పెద్దవాళ్ళతో మాట్లాడగలుగుతున్నాం. ఆ శక్తి లేదు మనం ఏం చేయలేదు కదమ్మా. ఇప్పుడు నేను అడిగే ప్రతి ప్రశ్న కూడా నా సొంతంగా అడిగేది కాదండి, జనంలో ఉన్న ప్రశ్నలు ఇవన్నీ. ఎందుకంటే కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. వాళ్ళందరి దగ్గర నుంచి గ్యాదరించిన క్వశ్చన్స్ నేను మిమ్మల్ని అడుగుతున్నా అంతే తప్ప మిమ్మల్ని ఏదో తక్కువ చేయాలనే ఉద్దేశం అయితే కాదు. ప్లస్ ఇంకొకటి, సనాతన ధర్మం గురించి మొన్నటి దాకా చాలా ఇష్యూ రైజ్ అయినాయి, ఏపీ కానీ లేకపోతే మన తెలంగాణలో కానీ. సనాతన ధర్మం అంటే ఏంటి? ఇప్పుడు అమ్మా, అది సనాతన ధర్మం అంటే మన రాష్ట్రం బాగుండాలి. రాష్ట్రంలో చెడు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి, ఇలాంటివి జరుగుతున్నాయి. ఇలాంటివి జరగకోకుండా అందరికీ మన దైవ అనుగ్రహం, మనం బోధన అందరికీ తెలియాలి, అందరూ తెలుసుకోవాలి. అదే సనాతన ధర్మం అంటే. ప్రతి ఒక్కరు భక్తులుగా మారి ప్రపంచం బాగుండాలి, అవతల వాళ్ళు మన చెల్లె, మన బిడ్డ, మన అక్కలక్క చూసుకోవాలి, అందరినీ సన్నాహితంగా జరిగి మన ప్రపంచంలో ఇలాంటి చెడు జరగకోకుండా ఆడవాళ్ళు స్వచ్ఛంగా తిరగాలి. ఊళ్ళు, గోపురాలు, మన దేవుళ్ళు, మన హిందూ దేవుడు రోజుకు తగ్గిపోతుంది, మిగతా దేవుళ్ళు ఎక్కువ అవుతున్నాం. అలా అయినప్పుడు మన దేవుడు డౌన్ కాకుండా మనం కాపాడుకోవాలి. దాని గురించే బాధపడేది పెద్ద పెద్ద వాళ్ళు. వచ్చిందమ్మా, మునులు, యోగులు, ఇలాంటి వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు. మేము కూడా ఆ దేవుడు శక్తిని ఇప్పుడు ఇన్ని ఫోటోలు పెట్టాం. ఎందుకని పెట్టాం? మన దేవుడు మన దేవుడు మనం గౌరవించుకోవాలి. మనం హిందువుగా పుట్టాం. ఆ హిందూ ధర్మాన్ని మనం కాపాడాలి, మనం నమ్ముకున్న వాళ్ళకి మనం బాగుండాలి, 10 మందికి మనం చెప్పాలి మన దేవుడి గురించి, మన దేవుడు చేసే మంచి పనుల గురించి చెప్పి 10 మందిని ఇంకా మనలక్క కావాలి. ప్రపంచమంతా మన హిందువులు బాగుండాలని కోరుకునేవాదే సనాతన ధర్మం అనేది. అలా ఉంటుంది. గురుగారు, చివరిగా అసలు మీ దగ్గరికి ఏ సమస్యలతో ఎక్కువగా వస్తారు, సాటిస్ఫై అయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా అనేది మీ మాటల్లో మా ప్రేక్షకులకు చెప్పండి. అయితే అమ్మా, ఇప్పుడు నేను చెప్పాను, అడిగావు కదా, ఇప్పుడు ఎక్కువ శాతం సమస్యలు చెప్పాను. భార్య భర్తల సమస్యలు మెయిన్. అలాంటి వాళ్ళు ఏదున్నా కూడా ఇడిపోయినా, పెళ్ళి అయిన వాళ్ళు ఇడిపోయి, పిల్లలు ఉన్న వాళ్ళు ఇడిపోయి, ఒకరి మాట ఒకరు ఎన్నుకోకుండా ఇబ్బంది పడే వాళ్ళు ఎంతమంది ఎలాంటి సమస్యలలో ఇడిపోయినా కూడా నా కాడికి వస్తే నేను కలుపుతా గ్యారెంటీగా. వాళ్ళకి ఏ సమస్యలు ఇడిపోయినా కూడా వాళ్ళ మార్పు తెప్పించి వాళ్ళకి ఎటువంటి సమస్య లేకుండా కలుపుతా. ఒకటి. రెండవది సంతానం లేక చాలామంది బాధపడుతున్నాం. హాస్పిటల్కి పోవటం, వాళ్ళు చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తూనే ఉంటారు. కానీ కొన్ని గ్రహాలు ఉంటాయి, కొన్ని బాల గ్రహాలు, కొన్ని చెడు గ్రహాల వల్ల కూడా సంతానం నిలవక, నిలిచినా నెల 2 నెలలనే పోవటం, అది అలాంటివి ఉంటాయి. అలాంటి వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళకి అలాంటి గ్రహాలు తీసేసి వాళ్ళకి సంతానం కలిగే ప్రాప్తి కలిగేట్టుగా కొన్ని చేస్తాం. కొన్ని బిజినెస్ పరంగా ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు మన ప్రపంచంలో ఎక్కువ. కానీ అలాంటి వాళ్ళు ఇప్పుడు కొన్ని రోజుల నుంచి చాలా డౌన్ అయిపోయి, బిజినెస్ లేక లక్షలు కోట్లు ప్లాట్ల మీద పెట్టి, ఇళ్ళ మీద పెట్టి, అవి అమ్ముడు పోక కొనక చాలా ఇబ్బంది పడి ఉన్న డబ్బులు మొత్తం అప్పు తెచ్చి పెట్టాం గురువు గారు, మాకు అది సేల్స్ కావట్లేదు, చాలా ఇబ్బంది పడుతున్నాం అనేవాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాటికి కొన్ని చేస్తుంటాం మేము, కొన్ని విషయాలు చేసి అలాంటి సమస్యలు లేకుండా వాళ్ళు బాగుండేట్టుగా చేస్తుంటాం. ఒకటి. రెండోది, వాళ్ళకి కుటుంబ సమస్యలు కానీ, వ్యాపార సమస్యలు కానీ, వ్యాపారం సాగక పెద్ద పెద్ద కంపెనీలు పెడతారు, పెద్ద పెద్ద షాపులు పెట్టి అవి నడవట్లేదు స్వామి, ఎంత పెట్టినా కూడా చేతి డబ్బులు పోతున్నాయి కానీ ₹1 కూడా మిగిలిపోవట్లేదు అనేవాళ్ళు కొంతమంది వస్తారు. అలాంటి వాటికి బిజినెస్ పరంగా కొన్ని బాగుండేట్టుగా కొన్ని వేర్లు కానీ, కొన్ని యంత్రాలు కానీ చేసి వాళ్ళకి ఇస్తాం. అవి కొన్ని. కొంతమందికి భార్య భర్తల మాట వినాలి, పిల్లల మాట వినాలి, పిల్లలు బయట దేశాలు పోయినారు, వాళ్ళు మంచిగా ఉండాలి, మాకు ఎలాంటి సమస్యలు ఉండకోకుండా, డబ్బు పరంగా, ఆఫీస్ పరంగా, కుటుంబ పరంగా మాకు అన్నీ మంచి జరగాలి గురువుగారు, ఏదనుకున్నా ముందుకు పోవట్లేదు, మనశ్శాంతి లేకుండా, ఇంట్లో పెద్దవాడిని, నేను చెప్పేది నా మాట ఎవరు ఎరట్లే, ఇంట్లో భార్య ఎట్లా ఉంది, పిల్లలు ఎట్లే ఉన్నారు, బయట స్నేహితులు ఎట్లే ఉన్నారు, అనుకున్న వాళ్ళు దూరం అవుతున్నారు, మన అనుకున్న వాళ్ళు దూరం అయిపోతున్నారు, నమ్మిన వాళ్ళ సాయం తగ్గిపోతుంది, బంధుమిత్రుల సాయం తగ్గిపోతుంది, ఏటి పోవాలన్నా అర్థం కాకుండా ఇబ్బంది పడుతున్నాం గురువుగారు అనే వాళ్ళు వస్తారు. అలాంటి వాటి కూడా కొన్ని విషయాలు చేసేస్తాం మేము, అంతా కలిసి ఉండేట్టుగా, మంచి జరిగేట్టుగా అలాంటి వాటి కూడా కొన్ని చేస్తుంటాం. ఓకే, ధన్యవాదాలు గురుజీ. నమస్కారం అమ్మ. చూశారు కదా, నేను యాక్చువల్గా విన్నది ఏంటంటే, బయట కనకదుర్గ జ్యోతిషాలయం అనేసరికి అన్ని సమస్యల్ని పరిష్కరిస్తున్నారు, ఒకసారి వెళ్తే బాగుండు అనేది చాలామంది అనుకుంటున్నారు. బయట మనం జనరల్గా చూసేది ఏంటంటే, ప్రతి గురూజీని, ప్రతి స్వామీజీని నమ్మి ముందుకు వెళ్ళలేని పరిస్థితులు.
అందుకే నేను ఆయనకి చెప్పకుండా ఆయన ఏం చెప్తారు, లోపల ఏం జరుగుతోంది అన్న విషయం తెలుసుకునేందుకే ఆయనకి చెప్పకుండా వచ్చా. అది ఇంకో విషయం ఏంటంటే, నేను ఆయనకు సంబంధించిన వీడియోలు కొన్ని ఫాలో అయ్యా. దాంట్లో చాలామంది పాజిటివ్ కామెంట్సే పెట్టారు. నిజమేనా ఏంటి, అసలు మనం డైరెక్ట్గా వెళ్తే ఆయన ఏం చెప్తారు అన్న ఉద్దేశంతో నేను డైరెక్ట్గా వచ్చా. ఆయన చెప్పిన ప్రతిదీ కూడా 100% నిజమేమో అనిపిస్తోంది. సో మీరు కూడా మీకు ఎటువంటి సమస్య ఉన్నా ఒక్కసారి లక్ష్మణ్ రాజు గురూజీ గారిని కనకదుర్గ జ్యోతిష్యాలయానికి వచ్చి సంప్రదించండి.